గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈవేళ మేము శ్రీశైలం వెళ్తున్నాం. సో మేము టోటల్ 9 పీపుల్ ఉన్నాం. సో 2 కార్స్ ఉన్నాయి. సో మా ప్రయాణం ఎలా ఉంది, దర్శనం ఎలా అయింది, ఏంటి అన్నది ఈ వ్లాగ్‌లో చూపించడానికి ట్రై చేస్తాను. టు స్టార్ట్ ఆఫ్ ద డే విత్ మేము దారిలో ఒక ఫుడ్ ప్లేస్‌లో ఆగాము. అక్కడ టిఫిన్స్ చేసేసిన తర్వాత మేము ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్‌గా శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాం. అనుకోకుండా మాకు దారిలోని ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది. ఇదేంటి దారిలో వాటర్ ఫాల్స్ ఉంది అని చూస్తే అది ఒక రిజర్వాయర్ యొక్క డ్యామ్ అని అర్థమైంది. ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయ్యే ముందు చెక్ పాయింట్ దగ్గర చెకింగ్ చేశారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే మాకు నంది ఎదురొచ్చినట్టు ఈ ఆవుల గుంపు మాకు ఎదురొచ్చింది. అలా వెళ్తూ వెళ్తూ మేము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి రీచ్ అయ్యాము. లక్కీగా ఆ రోజు డ్యామ్లో ఒక గేట్ తెరిచారు. సో వ్యూ పాయింట్ దగ్గర దిగి చూస్తే వ్యూ చాలా బాగుంది. అలా ఆ మిస్ట్ మా మీద పడుతుంటే చల్లగా భలే అనిపించింది. కానీ ఫుల్గా తడిసిపోయాము. అలా రివర్ని దాటుకుని శ్రీశైలం దర్శనానికి ఇంకా బయలుదేరాము. దారిలో సాక్షి గణపతి గుడి దగ్గర ఆగి స్వామివారి దర్శనం చేసుకున్నాం. శ్రీశైలంకి వచ్చిన ఎవరైనా సరే ముందు సాక్షి గణపతికి దండం పెట్టుకునే వెళ్ళాలి. హమ్మయ్య చేరుకున్నాము అనుకున్నాక పైకి వెళ్ళిన తర్వాతే మాకు అసలైన ట్విస్ట్ తెలిసింది. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అయితే తీయడానికి కుదరలేదు, చాలా హడావిడి అయిపోయింది. సో దర్శనాలన్నీ చేసుకుని మేము అదే రోజు తిరుగు ప్రయాణం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఎవరో పొలిటికల్ లీడర్స్ రావడంతో అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయంట. సో మాకు రూమ్ దొరకలేదు. అందువల్ల హడావిడిగా దర్శనాలు చేసుకుని తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ వెరీ షార్ట్ వ్లాగ్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.